దిస్ క్లాస్ ఇస్ ఓన్లీ ఫర్ ద మెటీరియలైజేషన్ విత్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. అర్థం చేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళ కోసం కాదు ఇది. ఎంతమంది కావాలి మెటీరియల్ వాళ్ళు? ఈ రోజు నుంచి ఇమాజినేషన్ చేసినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యూటిఫుల్ మాల్కి వెళ్ళారు. ఇంట్రెస్టింగ్. మాల్కి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ నచ్చింది. అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, అందరూ అందరూ అలర్ట్ అవ్వండి. మీ కార్లు కావాల్సిన వాళ్ళు అబ్బాయిలు, మా పిల్లలకు కూడా చెప్పాను నేను ఇది. వెరీ ఇంట్రెస్టింగ్. రెడీ? చీరలు కావాల్సిన వాళ్ళు, కార్లు కావాల్సిన వాళ్ళు, ఇల్లు కావాల్సిన వాళ్ళు, ఏదైనా సరే మీకు కావాల్సిన జ్యువెలరీ, చీరలు, లేకపోతే వెండి వస్తువులు. కొంతమంది అబ్బా దేవుడిది ఇది ఉంటే బాగుండే, వెండిది కొనలేకపోయాను స్వామి పూజకి. ఉంటుందా అండి? చాలా ఉంటుంది కదా. అమ్మాయిలకి ఎన్నో ఉంటాయి. లేకపోతే సామాన్లు, లేకపోతే ఫ్రిడ్జ్, లేకపోతే టీవీ ఉండదా? ఆహా, మా ఇంట్లో నాకు ఒక 75 ఇంచెస్ టీవీ ఉంటే ఎంత బాగుండు అనిపించదా? పెద్ద పెద్ద సోఫాస్ ఉంటాయండి. దిస్ క్లాస్ ఇస్ ఓన్లీ ఫర్ ద మెటీరియలైజేషన్ విత్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. అర్థం చేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళ కోసం కాదు ఇది. ఎంతమంది కావాలి మెటీరియల్ వాళ్ళు? ఓకే. ఏం చేయాలంటే మీకు కావాల్సిందే మీ చేతులు, మీ ముక్కు, మీ నాలిక, మీ కళ్ళు, మీ చెవులు. ఏం చేయాలి? అడగండి. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. నెంబర్ 1, ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి, బాబు అది చూపించు బాబు, ఆ పెద్ద నెక్లెస్ ఉంది అదేదో చూపించండి, తీయండి, తీయించండి, తీయించండి. అలాగే కారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కారు మీకు కావాల్సింది ఫస్ట్ మీ 5 వేళ్ళు తీసుకోండి. కనీసం 4 వేళ్ళు, ముందు 4. ఓకే. టచ్ చేయండి ఆ వస్తువుని. టచ్ చేయండి. దాన్ని ఫీల్ అవ్వండి. వేడిగా ఉందా, చల్లగా ఉందా, గరుగ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా? చేయగలరా? బాబు అది ఇవ్వు బాబు, ఈ చీర ఏదో బాగుందా, 10,000 అండి. ఒకసారి నద్దు ఏమని ఇవ్వు. డిజైన్ బాగుంది. చేత్తో చేయండి. టెక్స్చర్ని ఫాలో అండి. ఇవాళ నుంచి రోజు అదే పని మీకు. మీకు కావాల్సిన దాని మీద చెయ్యండి. టెక్స్చర్ అలా ఉంది. తర్వాత దాని కలర్ చూడండి. డైమండ్స్ అయితే వైట్గా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, షైన్ అవుతున్నాయా, లూజ్గా ఉన్నాయా? చీర, కార్ ఏ కలర్లో ఉంది? టచ్ చేయండి. ఉంది, వస్తువు ఉంది, ఆల్రెడీ ఉంది. మీ ఇంట్లోకి రావాలంతే. మీ ఇంట్లోకి రావాలి. అది మీ మీ కార్ పార్కింగ్లోకి రావాలి, లేకపోతే మీ మీ లాకర్లోకి రావాలి, మీ కబోర్డ్లోకి రావాలి. అది ఇప్పుడు దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే. ఇవాళ నుంచి చేయండి. అందరూ వెళ్ళి దాన్ని టెస్ట్ చేయండి. ఏం మాట్లాడద్దు. టచ్ చేయండి, మాట్లాడుతున్నాండి. బాగుంది బాబు, ఇదేదో బాగుంది, కానీ మీ సెన్సెస్ మాత్రం ఏమి. ఇప్పుడు ఈ వాచ్ ఉంది, భలే చక్కగా ఒక విధమైన డిజైన్లో ఉంది. నేను ఇలా చూస్తూనే మాట్లాడతా, బట్ నా ఫోకస్ ఎక్కడుంది? నేనేం మాట్లాడుతున్నాను? ఏదో బాబు ఎంత ఈ డిజైన్ భలే బాగుంది. మీ మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడండి. ఓకేనా? ఓకేనా? ఐజ్ ఇట్ ఓకే? సో మాట్లాడుతూ ఉండండి. మీ ఫోకస్, మీ 5 సెన్సెస్, మీ వేళ్ళు ఆ టెక్స్చర్ని నోట్ చేయాలి. మీ కళ్ళు, ఆ కలర్, షేప్స్ అండి, షేప్స్ షేప్స్ షేప్స్. సేక్రెడ్ జియోమెట్రీ. సేక్రెడ్ జియోమెట్రీ అంటేనే మీ షేప్ ఏ షేప్లో ఉంది. సర్కిల్గా ఉందా, ఆ నెక్లెస్ పొడుగ్గా ఉందా, వెరైటీగా ఉందా, పువ్వులు ఉన్నాయా, ఇంకా కొంచెం పెద్దగా ఉందా, ఏ షేప్లో ఉంది? ట్రయాంగిల్లో ఉందా, లేకపోతే ఇలాగ సన్నగా హాఫ్ సర్కిల్లో ఉందా, ఫుల్ సర్కిల్లో ఉందా? చూడండి. కళ్ళతో షేప్ని చూడండి. చేత్తో టెక్స్చర్ని చేయండి. నెంబర్ 3, వెరీ ఇంట్రెస్టింగ్, చాలా నాగ్గా చేయాలి. ఎవరిని చూస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. స్మెల్ చేయండి. టచ్ చేసిన వేళ్ళని స్మెల్ చేయండి. ముందు ముందు వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఇలా పెట్టి ఇలా చేయండి ప్లీజ్. మీరు నవ్విస్తున్నాను, ఎందుకంటే ఇలా నవ్వితే మీకు ఎప్పుడు గుర్తుంటుంది. నవ్వుతూనే ఉంటారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా. నవ్వితే వచ్చేస్తాయి థింగ్స్.
బికాస్ యూఆర్ మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, వేగస్ నర్వ్ నవ్వితే చాలు తెచ్చేస్తుంది ఏదైనా. చక్ర క్లాస్ వాళ్ళు నవ్వుతూనే ఉండాలి మరి నా క్లాస్లో ఉన్నప్పుడు, జాగ్రత్త. ఓకే, మీరేం చేయాలి? థర్డ్ స్టెప్, ఫస్ట్ నెంబర్ 1 వేళ్లతో టచ్ చేయాలి. బాబుతో కబుర్లు చెప్తూ ఆ షేపు గరుగ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా, ఈ టెక్స్చర్ ఏంటి, ఫోకస్ ఆన్ యువర్ టెక్స్చర్. దెన్ ద కళ్ళు షేప్ని చూసుకోవాలి. ఒకసారి ఆ షేప్ని కూడా మీరు చేతులతో కూడా టచ్ చేయండి. ద థర్డ్ స్టెప్ ఇస్, నేను కొనాలంటే అంటూ ఉండండి, బట్ మీ సెన్స్ ఆఫ్ నోస్ మీదకి వెళ్ళాలి. అది స్మెల్, జస్ట్ గివ్ ఎనీ స్మెల్. ఎంత బాగుంది అనుకోండి. నంబర్ 4, మీరు అలా స్మెల్ చూసుకుంటూ లేకపోతే టచ్ చేస్తూ ఎనీథింగ్ ఏది కంఫర్టబులో అది నాలికతో శ్రీం కానీ, ఓం కానీ, హార్ట్ కానీ అప్పర్ ప్యాలెట్ మీద వేసేసేయండి అప్పుడే, వైల్ యు ఆర్ టచింగ్ ద థింగ్. అర్థమవుతుందా? ఇది ఫాషియా, అది కావాలి నాకు, ఇది టచ్ చేస్తున్నా. ఇదేదో చెప్పాడు, ఏమో నేను ఇప్పుడు నేనైతే కొనలేను. అర్థమవుతుందా? కొనలేని వాటికే, కొనే వాటికి పర్లేదు, మీరు కొనేస్తారు, అంత అంత సీన్ కూడా అక్కర్లే. బట్ లవ్ చేసుకొనియండి, ఓపెన్ చేసుకొని. కొనలేని వాటికి చేసి నాలుకతో అప్పర్ ప్యాలెట్ మీద ప్రాక్టీస్ అదే చేయాలి. మీరు నొప్పి రాకుండా చేయండి, నెమ్మదిగా. ఓం వేసుకోండి. నెంబర్ 1 టచ్ చేయడం, నెంబర్ 2 దాన్ని ఫీల్ అవడం, దాని టెక్స్చర్. నెంబర్ 2 కళ్ళతో కలర్ చూడడం, షేప్ చూడడం. షేప్ని కూడా ఒకసారి మీరు ఫీల్ అవ్వండి, అది ఏ షేప్లో ఉంది. నేను కళ్ళు మూసుకుని ఇది రౌండ్లో ఉందని చెప్పగలనండి, పైన ఉన్నది. సో అలాగా. ఓకే, సో చేసుకోండి. నెంబర్ 3 ఈజ్ ద స్మెల్. నెంబర్ 4 ఈజ్ మీ నాలుక మీద రాసుకోవడం. చేసేసి లాక్ చేసి యూనివర్స్కి ఏం చెప్పాలి? థ్యాంక్ యూ యూనివర్స్, ఈ నగ పెట్టేసుకున్నందుకు నువ్వు. థ్యాంక్ యూ యూనివర్స్, ఈ కార్ని నా పార్కింగ్లోకి తెచ్చినందుకు. థ్యాంక్ యూ యూనివర్స్. మీకు తెలుసా, మేనిఫెస్టేషన్స్ ఈజ్ అ కో క్రియేషన్ విత్ ద యూనివర్స్. మీరేం చేయలేరు, యూనివర్స్ మీతోటి కలవకపోతే మీరు అసలు ఏం జరగదు, ఇంచు కూడా జరగదు. థ్యాంక్ యూ యూనివర్స్. ద 5th ఆకాశ, ఈథర్. థ్యాంక్ యూ యూనివర్స్, నువ్వు నాకు ఇది చేసినందుకు. చేయగలరా అండి?